ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా నది కరకట్టలు దాటుతూ ప్రళయ రూపం దాల్చింది. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణా వరద నీరు పైకి చేరుతోంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడంతో బీచుపల్లి శివాలయాన్ని తాకి రామాలయానికి అతి సమీపంలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పిండ ప్రధాన షెడ్లు శివాలయం ఇప్పటికే నీట మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న దుకాణాలకు వరద నీరు చేయడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు పలు కుటుంబాలు పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. లక్టీకపూల్ టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ 113/3 రూట్స్ బస్సు ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కోదండరాం భేటీ అయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీలో ఇటీవల కాలంలో మరణించిన 18 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి ఎప్పుడు వచ్చి కొంచెం స్టేజ్ పక్కన ఉండండి. గారు రమాదేవి గారు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. మినిస్టర్ గారికి సమయాకూలం చాలా తక్కువగా ఉంది, చాలా బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడికి వచ్చారు. కొంచెం ఫాస్ట్ గా రండి. మన తెలంగాణ నుంచి వరలక్ష్మి గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కె కృష్ణవేణి గారు, ఏ నుంచి విజయ్ కుమారి గారు,
నేటి దినపత్రిక సూర్య నుంచి సాయమ్మ గారు, నేటి దినపత్రిక సూర్య నుంచి, ఆంధ్రజ్యోతి నుంచి నాగ. న్యూజెర్సీలో ప్రవాస భారతీయుల భారత్ అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో శ్రీ శివ విష్ణు ఆలయం సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఎడిసన్ ఓకే క్రీక్ భారత్ మాతా కీ జై. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्तिः. सर्वे जना सुखिनो भवन्तु, समस्त लोक सुखिनो भवन्तु. राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्दयन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. పాసనలో వరుణుడు కరుణించిన గోదావరి మాత్రం శాంతించడం లేదు. గంట గంటకు వరద నీరు పెరుగుతుండటంతో భక్తుల రద్దీ తగ్గింది. మహాగౌరి అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. క్యూ లైన్లలో నిలిచిన భక్తులకు బ్రహ్మరంబిక సేవా సమితికి చెందిన 120 మంది స్వచ్ఛంద సేవకులు పాలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభినవ్ దంపతులు, ఎంపీ గోడం నగేష్ కూడా మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. గోదావరిపై బారికేడ్లు ఏర్పాటు చేసి స్నానాలకు నిషేధం విధించారు. అప్పుడు లక్ష్మణరావు అప్పుడు సురాజనయ్య పరివారస్య నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ. మమ అస్మాకం సహ సరస్వతి దేవి కృపా అనుగ్రహ ప్రాప్త్యర్థం మమ కుమార. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, విన్నపాలను కమిషనర్ ఆర్వి కర్ణన్ స్వీకరించారు. ప్రజా వచ్చిన విన్నపాలు, ఫిర్యాదులను పరిష్కరించాలని విభాగాల అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ప్రాదేశిక స్థానాలు, జెడ్పీటీసీ మండల ప్రాదేశిక స్థానాలు, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుదుముదన్ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 23, 27 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేస్తామని, 11 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. అక్టోబర్ 31న తొలి విడత, నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడతలుగా పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు సర్పంచ్, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఇక నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు లెక్కింపు ఉంటుందని ఆమె వివరించారు. మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్ లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్ గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రూల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రూల్స్ కు సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్ తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగ్లు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రూల్స్ ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రూల్స్ ఇవి. ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రూల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రూల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎడ్యుకేషన్ ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రూల్స్ అన్నది విభజించి అదే విధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ఫర్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రూల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేరుగా ఇవి రెండే, వేకెన్సీస్ ని గెజెట్ చేయడం, ఎలక్టరల్ రూల్స్ ని పబ్లిష్ చేయడం అనేది రెండు ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్ కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్ కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్ కి, 31377 గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచిస్తాము. నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ ఎన్జీఓస్ కాలనీ అమ్మవారి గుడి ఆలయంలో మాజీ ఎన్జీఓస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు.
సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని ఇప్పటి 20 కోట్ల మొక్కలు పెట్టాడు. ఇక్కడంటే అడవులలో ప్లస్ మన ఇండ్లలో ఎక్కడ పెట్టాల్సిన చెట్లు అక్కడ పెట్టుకుంటూ దాదాపు తెలంగాణ మొత్తం గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని గ్రీనరీ చేసేసిండు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా అన్ని దగ్గరలా జమ్మి చెట్లు ఎక్కడైతే అమ్మవారి విగ్రహాలు ఉంటాయో అటువంటి దగ్గర జమ్మి వృక్షం ఉండాలా. మనం దసరాకు పూజ చేసుకున్నాం కాబట్టి మనకు దసరా అంటేనే జమ్మి బంగారం అని చెప్పేసి దాన్ని బంగారంతో పోల్చి తీసుకొచ్చి అందరికీ పెట్టి మన ప్రేమ ఆప్యాయతలు తెలియజేసుకుంటుంటాము. దాంతో భాగంగా తన ఈ చెట్లను కూడా పెంచాలని చెప్పేసి ఛాలెంజ్ తీసుకొని ఈ యొక్క నిజామాబాద్ లో ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు స్థానికంగా శివాజీనగర్ లో అమ్మవారి విగ్రహం దగ్గర ఒక చెట్టు నాటాము. ఆయన ఛాలెంజ్ ఇక్కడ కూడా మేము పూర్తి చేశాము. దేశం నిజామాబాద్ అంతటా ఈ జమ్మి చెట్టు పెట్టడానికి తన తెలంగాణ మొత్తం పంపించడం జరిగింది. సో అందరూ కూడా చెట్టు పెట్టి ఈ దసరాకు అక్కడ పూజ చేసుకుని జమ్మి వృక్షం యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సంతోష్ అన్న గారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని తెలంగాణలో పుట్టిన బతుకమ్మ దేశవ్యాప్తంగా జరుపుకోవడం మనకు గర్వకారణమని తెలిపారు. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని తెలిపారు. సందర్భంగా కేర్ ఆసుపత్రి హాట్స్పాట్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే ప్రతి 4 మరణాల్లో 1 గుండె జబ్బుల వలన జరుగుతుందని పేర్కొన్నారు. ఒత్తిడి, వ్యాయామం లేకుండా గడిపే జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల లోపం యువతలో గుండె సమస్యలను పెంచుతున్నాయని వైద్యులు తెలిపారు. కేవలం 999 రూపాయలకే అందిస్తున్న ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కారణాలన్నింటినీ దానికోసమే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, సో దట్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది. I request our dignitaries and consultants join for the ribbon cutting and unveiling the branding. Get it treated. No, it should not be like that. Please have checkups frequently. Have a cardiology checkup, cardio consultation. ఎక్కువ చేయడం, ఇంకా ఎక్కువ మందిని జబ్బు గురించి పట్టుకోవడం లాంటివన్నీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మా వంతు సహకారం కింద మేము ప్యాకేజీ పెట్టి జనాలతో కానివ్వండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటారు. సో దీన్ని మనం ఎలా నివారించడం? ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ సార్ ఉంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే అన్నది గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక 2 కోట్ల మంది గుండె జబ్బులతో, బ్రెయిన్ స్ట్రోక్స్తో ప్రాణ ప్రమాదం జరుగుతుంది. దీనిలో 80% వరకు చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలే ఉంటాయి. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం కానీ ముందుగానే నివారించగలిగితే మనం ఈ హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా కానీ కాపాడుకోవచ్చు. దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద
వరల్డ్ హార్ట్ డే అన్న వాళ్ళు ఒకటి థీమ్తో వస్తారు ప్రతి ఇయర్. September 29th of every year వాళ్ళు ఈ థీమ్తో వస్తుంటారు. సో ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ది బీట్. అంటే మన బంధువులు కానీ మనది కానీ మన తాలూకా ఫ్రెండ్స్ కానీ ఎవరి బీట్స్ కూడా మిస్ కాకుండా మనల్ని మనం కాపాడుకున్నాం అన్నది ఈసారి తాలూకా థీమ్, మెయిన్ థీమ్ అన్నమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే మనం హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఒక బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, స్మోకింగ్ నివారణ చేయకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఈ హార్ట్ బీట్ మిస్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంటే ప్రాణం కోల్పోకుండా మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ని, ఈ వరల్డ్ హార్ట్ థీమ్ని స్టార్ట్ చేశారు. సో ఇన్ జనరల్ పబ్లిక్లో చూస్తే, అసలు జనరల్ పబ్లిక్ చూస్తే బీపీ ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం 50% మనుషులనే పట్టుకుంటాం. 50% మనుషుల్లో బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఒక 20% కూడా ఉండరు. ఆ బీపీ మాత్రలు మొదలెట్టిన వాళ్ళలో కూడా 50% మనుషులు బీపీలు కంట్రోల్లో పెట్టుకోరు. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి, నివారించుకుని బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్లో మీరు చూస్తే పాలకొల్లు ఏరియా ఆసుపత్రిలో స్వస్థ పరివార అభియాన్ మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు. అట్టంగా కడితే ఏం చేస్తుంది? మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వస్తి నారి సశక్తి పరివార్ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మన ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజున అంటే September 17వ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క క్యాంపు కార్యక్రమం ప్రారంభమై October 2 వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం గురించి. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రకంగా మహిళ మీద ఆధారపడినటువంటి ఈ యొక్క సమాజం ఆ మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రీతమ ప్రధాని గారి ఈ స్వస్తి నారి సశక్తి పరివార్ కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరి ఏదైతే పూర్తి వైద్య పరీక్షలు, అదేవిధంగా పూర్తిగా వాళ్ళకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఈఎన్టీ కానీ, కంటికి సంబంధించినటువంటి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇట్లా టెస్టులు, అదేవిధంగా మరి క్యాన్సర్కి సంబంధించినటువంటివి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు, అదేవిధంగా మహిళల్లో సాధారణంగా ఉండేటువంటి రక్తహీనత ఏదైతే ఉందో మరి ఈ రకంగా ప్రతి విషయం మీద కూడా క్షుణ్ణంగా టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, మెడిసిన్స్ ఇచ్చి ఈ రకంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ మహిళా సంక్షేమ ప్రభుత్వంగా మరి ఈరోజు ఈ స్వస్తి నారి సశక్తి పరివార్ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం, దీన్ని మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క పరీక్షలను అందిపుచ్చుకోవాలని చెప్పేసి కూడా మహిళా సోదరీమణులందరికీ కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.